నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కేరళలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నేను ముందు కూడా ఒక వీడియో చేశాను. ప్రస్తుతానికి కేరళ పంచాయతీ ఎన్నికలు 2 ఫేజులు డిసెంబర్ 9వ తారీఖు, డిసెంబర్ 11వ తారీఖు. ఫలితాలు డిసెంబర్ 13 వెలువడతాయి. మొదటి ఫేజ్ డిసెంబర్ 9 అయింది. 70.9 ఓటర్ శాతం టర్నౌట్ అయింది. 6 మేయర్ స్థానాలకి మొదటి ఫేజ్లో 3 మేయర్ స్థానాలకి ఎన్నికలు పూర్తయినాయి. అట్లాగే వార్డ్స్ పరంగా చూసుకుంటే కూడా మనం ఒక 1049 మంది క్యాండిడేట్లు 233 వార్డ్స్లో ఎన్నికలు జరిగినాయి ఫేజ్ 1లో. ఎలా ఉంది ఈ మొదటి ఫేజ్ కేరళ పంచాయతీ ఎన్నికలు? ఎందుకంటే మొత్తం దక్షిణ భారతదేశంలో చాలా కీన్గా గమనిస్తున్న రాష్ట్రం కేరళ. అందరూ బెంగాలు, తమిళనాడులో ఏం జరుగుతుంది ఏంటి, అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కదా అని అటువైపు పెట్టినా కేరళలో కూడా చాలా మార్పులు మొదలైనవి. ఆ మార్పులు ఎల్డిఎఫ్కి, యూడిఎఫ్కి వీళ్ళకి మధ్య రిఫ్ట్ కొద్దిగా గ్యాప్ వచ్చింది. కేరళ ప్రజలు మారుతున్నారు. కేరళ ప్రజలు మారుతున్నారు అన్నప్పుడు కామెంట్స్లో చాలా రకాలుగా వస్తున్నాయి. ఓకే, మొత్తానికి కేరళ ప్రజల మైండ్ సెట్ కూడా మారుతుంది. కారణాలు ఏదైనా కేరళలో బీజేపీ ఎదుగుతోంది అని పెట్టినప్పుడు కూడా రకరకాల కామెంట్స్ పెట్టారు. కానీ రిజల్ట్స్ ఫలితాలు వచ్చాక ఇలా కామెంట్స్ పెట్టిన వాళ్ళు కనబట్టలేదు. అంతకుముందు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా ఫలితాలు వచ్చాక ఎవరు కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు నెగిటివ్గా కానీ, లేదా వాళ్ళ ఒపీనియన్స్ పెట్టాక. మనం గ్రౌండ్ రియాలిటీ ఇస్తున్నాం. ప్రస్తుతం పంచాయతీ పోలికి సంబంధించి మొదటి 3 మేయర్ స్థానాలకి ఎన్నికలు జరిగినప్పుడు మొట్టమొదటిసారి హిస్టరీలో కేరళ హిస్టరీలో కాషాయం ఒక మేయర్ స్థానాన్ని సాధించబోతుంది. ఎందుకంటే కమ్యూనిస్టులకు కంచుకోట కేరళ అనేది. ఇంట్రడక్షన్ అంతా కూడా ముందు వీడియోలో పెట్టాను, మళ్ళీ అన్ స్క్రీన్లో పెడతాను. అలాంటిది అద్భుతం జరగబోతుంది కేరళలో. ఎందుకంటే కేరళ ముఖ్యంగా తిరువనంతపురం తీసుకుంటే మనం ఆ పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరు, మేయర్ ఎన్నికలకు జరిగిన తీరు ఇదంతా చూస్తే అద్భుతం జరగబోతున్నట్టుగా వస్తుంది. ప్రిడిక్షన్స్ ఎగ్జిట్ పోల్ కింద తీసుకుంటే మనం తిరువనంతపురం ప్రస్తుతం ఆర్య రాజేంద్రన్ ఆవిడున్నారు మేయర్గా. 21 సంవత్సరాలకే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఆవిడ, యంగెస్ట్ మేయర్ ఇన్ ఇండియా అని కూడా చెప్పచ్చు. ఆమెని ఓడించి మొట్టమొదటిసారి బీజేపీ అక్కడ ఈ స్థానాన్ని కైవసం చేసుకోబోతోందా? మొత్తానికి ఈ తిరువనంతపురం కింద చూస్తే మనం ఏమేమి వస్తాయి, ఎట్లా బీజేపీ అక్కడ ఎన్ని వార్డ్స్ గెలుచుకోవచ్చు, ఇవన్నీ చూస్తే కనుక మనం కజకోటం అని ఉంది. బీజేపీ అక్కడ 15 గెలుచుకోబోతోంది, కిందటిసారి కన్నా 10 అదనంగా. ఎల్డిఎఫ్ 8, 6 కోల్పోతోంది. యూడిఎఫ్ 5, 2 గెయిన్ చేస్తుంది. ఇది ఎల్డిఎఫ్ స్ట్రాంగ్ హోల్డ్ గట్టి పట్టున్నదని చెప్పచ్చు. కానీ ఇక్కడ డీలిమిటేషన్ వల్ల సీట్స్ పెరిగినాయి. బీజేపీ ఇక్కడ అద్భుతంగా ప్రదర్శిస్తోందనేది ఎగ్జిట్ పోల్ తెలుపుతుంది మనకి. ఒటిఆర్ కవు అని ఉంది. ఇక్కడ కూడా బీజేపీ బాగా పుంజుకుంది. కిందటిసారి కన్నా 20 కన్నా 14 గెలుచుకుంటోంది, అదనంగా 5. ఎల్డిఎఫ్ ఇక్కడ బాగా కోల్పోతుంది, -9 కిందటిసారి కన్నా 20 కన్నా. యూడిఎఫ్ 8 గెలుచుకుంటోంది, 3 అదనంగా. ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. అట్లాగే త్రివేంద్రం బీజేపీ 12 కిందటిసారి కన్నా 5, ఎల్డిఎఫ్ 5. ఎల్డిఎఫ్ బాగా ఇక్కడ డౌన్ అయిపోయింది, -11. యూడిఎఫ్ 4 కిందటిసారి కన్నా 1 గెలుచుకుంటోంది. సో ఇక్కడ డీలిమిటేషన్ బాగా ఇక్కడ కూడా ఎల్డిఎఫ్కి, యూడిఎఫ్కి బాగా దెబ్బ కొడుతుంది. నేమం నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ 17 గెలుచుకుంటోంది, +3 కిందటిసారి కన్నా. ఎల్డిఎఫ్ 5 కిందటిసారి కన్నా 3 కోల్పోతుంది. కోవలంలో మాత్రం బీజేపీ ఖాతా తెరవట్ల. ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఈ రెండే. ఎందుకంటే ఇది పూర్తిగా మైనారిటీ ఏరియా. ఇక్కడ యూటీఎఫ్ బాగా గెయిన్స్ చేస్తుంది. సో మొత్తం మీద మనం తిరువనంతపురం కార్పొరేషన్ ప్రిడిక్షన్స్ ఎగ్జిట్ పోల్ కింద తీసుకుంటే ఎన్నికలు జరిగిన తీరు, ఓటింగ్ ఇదంతా చూస్తే మనం 100 ఉన్నాయి, 100లో 50 గెలుచుకోవాలి. 50 వార్డ్స్ గెలుచుకుంటే మేయర్ ఇదో గెలుచుకున్నట్టు అవుతుంది. 100లో బీజేపీ 58 గెలుచుకోవచ్చు, కిందటిసారి కన్నా కూడా 23. 2020లో 35 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతానికి బీజేపీ 58, ఎల్డిఎఫ్ 22 గెలుచుకోవచ్చు, యూడిఎఫ్ 20 గెలుచుకోవచ్చు. సో ఫస్ట్
బీజేపీ మేయర్ ఇన్ కేరళలో ఏమన్నా లోడ్ అవుతుందా, యాంటీ ఇంకంబెన్సీ పూర్తిగా ఉంది ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మీద, ఇదంతా కూడా బీజేపీకి ఓటర్గా టర్న్ అవుతుందా, రాజీవ్ చంద్రశేఖరన్ లాంటి వాళ్ళు చాలామంది గ్రౌండ్ వర్క్ చాలా కష్టపడ్డారు. సో రిజల్ట్ ఏమన్నా అద్భుతం చూడబోతున్నామా కేరళలో అనేది మనం డిసెంబర్ 13 దాకా వేచి చూడాలి. కానీ చాలా క్లియర్గా అయితే కిందటిసారి 35 గెలుచుకుంది డిసెంబర్ 2020లోనే. ఈసారి ఇంకా బాగా పోలింగ్ అయింది బీజేపీకి అన్నదైతే మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా కేరళలో అయితే ఈ త్రివేంద్రంది అయితే మేయర్ బీజేపీ గెలుచుకొని ఖాతా తెరవబోతుంది అన్నదైతే మనకి స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ.